వాక్యాన్ని బోధిస్తాను. ఇదంతా కూడా శ్రద్ధగా వినాలని తోడుపెట్టమని చేస్తున్నాను. ఇంకో సమయం తీసుకొని యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడిగినో అది ఆయన మీకు అనుగ్రహించినప్పుడు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిశ్చయించుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు. ఇంతవరకు తండ్రి ప్రభా, మరి వాక్యం ద్వారా, సాక్ష్యాల ద్వారా ప్రభా, మరి ఆరాధన తండ్రి ద్వారా ప్రభా, మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయం తండ్రి, మీరు మాట్లాడుతున్నటువంటి సమయం ప్రభా. అయ్యా, ఈ సమయం అంతా కూడా మీ దగ్గర వస్తారు మాకు చెప్తున్నాను ప్రభా. మీరు మాట్లాడుతున్న తండ్రి మా హృదయంలో అది నీరు కట్టి పరిస్థితి కనుక ప్రభా, నా తలంపులు, నా ఆలోచన, జ్ఞానము సమస్తాన్ని ఇక్కడ శూన్యపరచండి ప్రభా. నన్ను మరుగుపరచు ప్రభా. నా ముందు మీరుండండి తండ్రి ప్రభా. కొద్ది సమయము ఈ నోటికి బూరగా నన్ను వాడుకోమని అడుగుతున్న దేవానికి వందనాలు. వెలుగలిగినటువంటి చెవులు, గ్రహించే మనస్సుని మా అందరికీ దయచేసి ఈ సమయం అంతా కూడా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగము మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటి అంటే, మనము ఆయన ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనము యేసు ప్రభువా నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు దేవుడుగా ఉండు అని మనం ఎన్నుకోలేము మొట్టమొదట, కానీ ఆయనే మనల్ని తన బిడ్డలుగా ఉండడానికి, ఆయన కొరకు మనం వాడబడాలని, ఆయన సొత్తుగా మనల్ని ఆయననే ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సో ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అక్కడ అదే అంటున్నాడు. ఆయన మాట ఏంటంటే, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అని అంటే, మనం ఒకటి వెళ్ళాలి, రెండవది ఫలించాలి, మూడవది ఫలం ఏం చేయబడాలా? నిలిచి ఉండాలి. ఈ మూడు మన జీవితంలో చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ నిన్న రాత్రి దాదాపు నేను చాలాసేపు వాక్యాన్ని ధ్యానం చేశాను. అసలు నేను ఏం చెప్పాలి ప్రభు అని. అయితే వాక్యానికి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న సాక్ష్యం నేను చెప్తాను. నేను వాక్యం సెట్ చేసుకోండి. వాక్యం చూసుకోకంటే ముందు నాకు ఏమంటారు, భయంకరమైనటువంటి చెస్ట్ పెయిన్ వచ్చింది రాత్రి. దాదాపు 11:15 ఆ ప్రాంతంలో భయంకరంగా చెస్ట్ పెయిన్ వచ్చింది నాకు. ఎలా అయిపోతుందంటే, నాకు ఇక్కడ పెయిన్ ఎక్కువైపోయి ఈ చెయ్యంతా లాగేస్తుంది, భయం వేస్తుంది. అంటే నిజంగా చెప్పాలంటే అసలు తెల్లారి ఉండనా ఏమవుతుంది నాకు అంటే, అప్పుడే నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, చెస్ట్ పెయిన్ బాగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, రేపు అయితే ఆదివారం ప్రభా, నేను వాక్యం బోధించాలి, రేపు నాకు బాధ్యత ఉంది ప్రభా, నువ్వు నాకు స్వస్థత ఇస్తే నేను ఖచ్చితంగా నీ సన్నిధిలో వాక్యం చెప్పే కంటే ముందు సాక్ష్యం చెప్పి నేను వాక్యం చెప్తాను ప్రభు అని నాకు ఒక మాట అనుకున్నాను. అయితే నిన్న ఆలస్యంగా తిన్నాను. సరే తిందామని చెప్పేసి నేను ఎగ్ కర్రీ చేసుకున్నాను. కొద్దిగా నా మట్టికి అందరూ పడుకున్నారు. అయినా కానీ నాకు ఎందుకో తినాలనిపించట్లేదు. అన్నం పెట్టుకున్న ముంగట తిందామని, అయినా కానీ నాకు అది తినాలనిపించట్లేదు. పిల్లలు వచ్చి నా దగ్గరికి, ఇటు కెన్ని ఇటు ఐదారికి వచ్చింది ఆ అక్షరం. ఇద్దరు కూర్చున్నాను. మమ్మీ నువ్వు తినే ముందు నాకు కొంచెం నీ చేత 2 బుక్కలు పెట్టండి అని. ఆ 11 గంటల్లో 11 బాకీలు ఇద్దరు ఇటొకరు కూర్చున్నారు నా పక్కన. చూడండి సీన్ ఎట్లుంది చెప్పండి. నాకేమో పెయిన్ వస్తుంది, వీళ్ళేమో ఇటొకరు అటొకరు ఉన్నారు. వాళ్ళేమో నాకు అన్నం పెట్టు మమ్మీ అని వాళ్ళు అంటున్నారు. సరే అని చెప్పేసి ఆ పేరుతోనే వాళ్ళిద్దరికి నాకు లోపల దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ మళ్ళీ ఏడుస్తే వీళ్ళు ఎక్కడ బాధపడుతున్నారని మనసులో దుఃఖం అంతా పెట్టుకున్నా. వీళ్ళకి మాత్రం మంచి 2 బుక్కలు పెట్టి ఇద్దరికి తినిపించాయి. నాకు అవ్వట్లేదు అక్షయ్ నాతో అయితలేదు అంటే, సరే మమ్మీ నువ్వు కొంచెం పడుకో, మేము తింటామని చెప్పేసి ఇంకా వాళ్ళు చూసుకున్నా. నాకు నిద్ర పట్టింది. ప్రార్థన చేసుకొని పడుకున్నా. తర్వాత సడన్గా మళ్ళీ మేలుకు వచ్చింది. నాకు నిద్ర పట్టట్లేదు. ప్రభావం ఎందుకు నా లోపల వాక్యం చెప్పాలి, రేపు నేను బోధించాల్సి ఉంది అని చెప్పేసి నాకు నిద్ర పట్టలేదు. సడన్గా మళ్ళీ మేలుకు వచ్చేవారికి దేవుని కృప. ఆ నొప్పి ఎక్కడ పోయిందో తెలియదు. హల్లెలూయా. స్వస్థత దేవుడు అనుగ్రహించున్నాడు, మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. మరి రాత్రంతా కూడా వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. సరే, మరి ఆ రీతిగా దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సరే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము, నేనేం చెప్పాలి ప్రభా, నేను రేపేమి బోధించాలి, నువ్వు నాతో మాట్లాడు ప్రభా అని దేవుడి సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా నేను వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు నాకు చూపించినటువంటి
చూసినటువంటి వాక్య భాగము ఈ యొక్క యోహాను సువార్త 15:16. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాను కానీ మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదని ఒక మాట అంటున్నాడు. అదే రీతిగా ఎందుకొరకు మనం దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అని అంటే, దేవుని రక్షకుడుగా ఎన్నుకున్నటువంటి మన జీవితము మనము ఉన్న స్థితిలోనే ఉండకుండా మనం ఒక స్థానానికి వెళ్ళి, ఒక ప్రాంతానికి వెళ్ళి ఆయన కొరకు ప్రకటించి, ఆయన కొరకు ఫలించి, ఆయన కొరకు మనం ఆయన కృపలో నిరంతరము నిలిచి ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు రక్షణ పొందుకున్నటువంటి మన జీవితంలో ఎంతమందిని ఆయన కొరకు వాడబడుతున్నాం, ఎంతమందిని ఆయన కొరకు సువార్త ప్రకటించడానికి ఒక పాత్రగా వాడబడుతున్నాం అనేది మనల్ని మనం సపరీక్ష చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ స్త్రీ గురించి మాట్లాడుతూ ఈ వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలిసినటువంటి ఒక స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ యొక్క పేరు రాయబడలేదు కానీ ఆ స్త్రీ యొక్క ఏమంటారు సమరయ గురించి రాయబడి ఉంటే చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. నాలుగు అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటిని చేరుకునేటప్పుడు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాడు. చాలా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఒక్కొక్కటి క్రమంగా ధ్యానం చేసుకుందాం. అక్కడ సందర్భం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు యూదా దేశం నుండి అతను గలిలియా దేశానికి వెళ్తున్నాడు. ఆయన ప్రయాణం ఎక్కడికి బయలుదేరుతున్నాడు అంటే, అందరూ ఇక్కడ వినండి, యూదా దేశం నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? గలిలియా దేశానికి వెళ్తున్నాడు. అయితే ఇక యూదా దేశం నుండి గలిలియా దేశానికి వెళ్ళేటువంటి మార్గం మధ్యంలో సమరయ అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణంలో సుక్కారు అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యూదా దేశం నుండి తన ప్రయాణం ప్రారంభిస్తూ ఆ సమరయ పట్టణం దగ్గరికి రాగానే ఆయన ఏమై ఉన్నాడంటే కొద్దిగా అలసిపోయి ఉన్నాడంట. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? అలసి ఉన్నాడు. కొంచెం నీరసంగా ఉండటం వల్ల తను ఏమనుకున్నాడు అని అంటే, తన శిష్యులకు చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు గ్రామానికి వెళ్ళండి, ఆహారం తీసుకొని రండి, అప్పటి వరకు నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి అక్కడ ఒక బావి కనిపిస్తుంది. ఆ బావి పేరు యాకోబు బావి. ఎందుకు ఆ పేరు వచ్చింది యాకోబు బావి అని అంటే, యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుకి ఇచ్చినటువంటి బావి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క బావిలో ఉన్నటువంటి నీటిని ఉపయోగించేటువంటి వారు. అందుకే ఆ బావి పేరు యాకోబు బావి అనేటువంటి పేరు మనం చూస్తున్నాం. సో ఆ ఎండ వేళలో మధ్యాహ్నాకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు కొద్దిగా అలసి ఉండగా యాకోబు బావి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంట? కూర్చొని ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడంట. ఆ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడికి ఎవరు వస్తున్నారు అని అంటే, ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ యొక్క పేరు రాయబడలేదు కానీ ఆ స్త్రీని సమరయ స్త్రీ అంటారు. ఏమంటారండి? సమరయ స్త్రీ అంటారు. సో ఇది ఇక్కడ రాయబడ్డటువంటి వాక్య భాగం. దీన్ని మనం కొంచెం ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు నిజంగా అలసిపోయి బావి దగ్గర కూర్చున్నాడంటారా? యేసు ప్రభు నేను అలసిపోయి నేను చెయ్యలేను, నేను ఉండిపోతా, నేను పండుకుంటా, నేను రెస్ట్ తీసుకుంటా, ఈ రేపు చేసుకుంటానులే, ఎల్లుండి మీ ఇంటికి వస్తానులే అన్నాడు అంటే ఎక్కడ అంటే తన పరిచర్య ప్రారంభించినప్పుడు మొదలుకొని తిరిగి యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించేంత వరకు కూడా తన సువార్త ప్రయాణంలో ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు అలసిపోవడం కానీ, నీరసిల్లడం కానీ, లేకపోతే పనిని వాయిదా వేసినట్టుగా మనం ఎక్కడ కూడా చూడం. సో ఇక్కడ రాయబడ్డ రీతిగా అలసిపోయి కూర్చొని ఉన్నాడు అనంటే, అలసిపోయి కూర్చున్న దాని వెనకాల ఒక గొప్ప ప్రణాళిక దేవుడు దాగి ఉంది. హల్లెలూయా. ఆయన ఎందుకు అలసిపోయి ఉన్నాడు? ఎందుకు యాకోబు బావిని ఎందుకున్నాడు అనంటే, యేసు ప్రభుకి ఆ సమరయ పట్టణం పైన ఒక దర్శనం కలిగి ఉన్నాడు. అసలు ప్రయాణం ఎక్కడి నుండి? యూదా దేశం ఎక్కడికి వెళ్ళాలి? గలిలయ దేశానికి వెళ్ళాలి. కానీ ఆ మార్గం మధ్యలో ఉన్నటువంటి సమరయ పట్టణాన్ని దేవుడు దర్శించాలని, ఆ సమరయ పట్టణంలో దేవుడు కార్యం చేయాలని ఆయన ప్రయాణాన్ని మధ్యలో
ఆపివేశాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ సమయం ఒక స్త్రీ వస్తుంది ఖచ్చితంగా. చూడండి, మనకి జరిగేదే తెలుస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేదే మీకు తెలుసు, తర్వాత నాకు ఏం జరుగుతుంది మీకు తెలుసా? కొన్ని మీరు రేపటికి ఎక్కడికి వెళ్తారో నాకు తెలీదు. మనకి భవిష్యత్తు తెలియదు, కానీ దేవునికి ప్రతిదీ కూడా జరిగింది తెలుసు, జరుగుతుంది తెలుసు, జరగబోయేది కూడా దేవునికి తెలుసు. సో యేసు ప్రభు యొక్క దృష్టిలో ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీతో మాట్లాడాలని, ఆ స్త్రీ ద్వారా గొప్ప కార్యం ఆ పట్టణంలో చేయాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక తనతో ఉన్నటువంటి శిష్యులను కొంచెం పని మీద బయటికి పంపించేసి ఒంటరిగా యాకోబు బావి దగ్గర ఆగిపోయి ఉన్నాడు. దేవుళ్ళారా, ఈరోజు మొట్టమొదటి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, నిన్ను నన్ను ప్రేమించేటువంటి దేవుడు నిన్ను రక్షించడానికి కానీ, నిన్ను కాపాడడానికి కానీ, నీకు కార్యం చేయడానికి కానీ ఆయన ఆగిపోయే దేవుడు. హల్లెలూయా. ఆయన సాగిపోయినటువంటి వాడు నేను దర్శించాలంటే ఖచ్చితంగా ఆగిపోయేటువంటి వాడు మన దేవుడు. బైబిల్లో మనందరికీ తెలుసు, ఒక గుడ్డివాడు పిలుస్తూ ఉంటాడు దేవుని. ఏమని పిలుస్తాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని చెప్పేసి ఆ గుడ్డివాడు గట్టిగా కేకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అంటారు, ఏ ఊరుకో, ఇంతమందిలో నువ్వు పిలుస్తానికి ఏమైనా వినిపిస్తుందా? నువ్వు ఊరుకో, నువ్వు మౌనంగా ఉంటూ, నువ్వు కేకలు వేయద్దని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆయన ఆటంకపరిచినప్పటికీ కూడా ఈ గుడ్డివాడు మరి గట్టిగా కేకలు వేస్తాడంట. హల్లెలూయా. మరి బిగ్గరగా కేకలు వేస్తాడంట. అప్పుడు సాగిపోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆ గుడ్డివాడి యొక్క కేకలు విని ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాము, ఆయనకి స్వస్థత ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు ఒక ఉద్దేశంతో ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది ఎవరి కోసం అని అంటే, ఒక సమరయ స్త్రీ కొరకు. ఈ సమరయులు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే, ఈ సమరయులంట యూదులకి అంతేకాకుండా అన్యజనులకు పుట్టిన సంతానం. ఎవరంటే వీళ్ళు? యూదులకి అన్యజనులు. యూదులంటే ఎవరు? దేవుని నమ్ముకున్నటువంటి వారు. అన్యజనులు అంటే ఎవరు? దేవుని ఎరగనటువంటి వారు. ఈ దేవుని ఎరిగినటువంటి వారికి, దేవుని ఎరగనటువంటి వారికి కలిగినటువంటి సంతానమే ఈ యొక్క సమరయులు అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. అందుకని యూదులు సమరయులతో ఏం చేయరంటే సాంగత్యం చెయ్యరు. యూదులు సమరయులతో మాట్లాడరు. యూదులు సమరయులను ఎలా చూస్తారంటే ఒక అంటరాని వారిని చూసినట్టుగా చూస్తారు. మనకి ఇక్కడ మనకి అంత పట్టించుకోరు, కానీ పల్లెటూర్లలో అంటరానితనంగా చూస్తారు కదా. కొన్ని కులాలను కానీ, కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ముట్టుకోవడం కానీ, వాళ్ళని ఊరి బయట వెలివేస్తారు, అంటరాని వారిగా చూస్తారు. అదే రీతిగా ఈ సమరయ స్త్రీలు కూడా అంటరానిటువంటి వారిగా యూదులు చూసేవారు. ఇక్కడ ఆ సమరయ స్త్రీని వెతుక్కుంటూ వచ్చినటువంటి యేసు ప్రభు దేనికి సంబంధించినటువంటి వాడు? యూదుడా సమరయుడా? యూదుడు. ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే ఈ యూదుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎవరి దగ్గరికి రావద్దు, ఈ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి రావద్దు. అయినను కూడా దేవుడు అందుకే ఆయన ఏమన్నాడండి, నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు కానీ రోగుల కొరకే వచ్చాను. నేను నీతిమంతుల కొరకు రాలేదు కానీ ఎవరి కొరకు దేవుడు వచ్చాడంటే పాపుల కొరకు, ఆయన లోకం కొరికి రక్షించడానికి వచ్చి ఉన్నాడు. సో ఈ సమరయులను దూరం నుండి అనుకున్నట్టుగానే ఆ సమరయ పట్టణం నుండి ఆ స్త్రీ మధ్యాహ్న కాల సమయంలో ఒంటరిగా నీళ్లు చేరుకోవడానికి ఎక్కడికి వస్తుందంట అంటే ఆమె బావి దగ్గరికి నీళ్లు చేరుకోవడానికి వస్తుంది. అప్పుడు యేసు ప్రభు నోరు తెరిచి ఆ సమరయ స్త్రీతో మాట్లాడతాడు. అక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క అధ్యాయాన్ని మొట్టమొదట యేసు ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడా, లేకపోతే సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడిందా? ప్రశ్న. ఆమె ఏమైనా పలకరించిందా యేసు ప్రభుని? నువ్వు ఎవరు, గీడ కూస్తున్నావు, ఏంటి సంగతి అనిందా? అనలేదు. అక్కడ పలకరించింది ఎవరు, సంభాషణ చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అందుకే మనం మూలవాక్యం ఏం చదువుకున్నాము? నేను మిమ్మల్ని మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాను అనేటువంటి మాట ఇక్కడ సమరయ స్త్రీ విషయంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తున్నాడు. సమరయ స్త్రీ తన ఒంటరిగా వస్తుంది. మధ్యాహ్న కాల సమయంలో ఆ కుండను పట్టుకొని నీళ్లు చేరుకోవడానికి ఆ బావి దగ్గరకు వస్తున్నప్పుడు యేసు ప్రభువు ఆ యొక్క స్త్రీతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అమ్మా నాకు దాహం వేస్తుంది, నాకు దాహమునకు నువ్వేమియో నీళ్ళివ్వు అని చెప్పేసి ఆ స్త్రీని అడిగినప్పుడు ఈ స్త్రీ ఒకటే మాట అంటది. ఏమంటది అంటే, అయ్యా నేను ఎలా ఇస్తాను, మీరు యూదులు, మేము సమరయులము, మేము నీకు నీళ్ళు ఇవ్వలేము
అన్యాయము, ఇది మేము చేసే పని కాదు, మేము అలాంటి యోగ్యత మాకు లేదు అని చెప్పి తనకు తాను అక్కడ యేసు ప్రభుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజమే కదండి, యేసుక్రీస్తు ప్రభు నీతో నాతో మాట్లాడడానికి మనం నిజంగా చెప్పాలంటే యోగ్యులము కాదు. యేసు ప్రభు నిన్ను నన్ను దర్శించడానికి మనం ఆయన కొరకు పాత్రము కాదు. అంత గొప్ప దేవుడు, అంత మహోన్నతుడైనటువంటి దేవుడు ఈరోజు నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరకు వస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ప్రార్థన చేస్తున్నా దేవుని ప్రార్థన అంగీకరిస్తున్నాడు. నువ్వు దుఃఖంలో ఉంటే దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నా పరిస్థితి ఇది యేసయ్యా, నువ్వు దేవునిలో ప్రార్థన చేస్తే నువ్వు పాపివి, నువ్వు ఇలా జీవించేదానివి, నేను నీతో నాకెందుకు అని ఎక్కడ కూడా దేవుడు అనలేదు. కానీ మనం పాప స్థితిలో ఉన్నా, మనం దీన స్థితిలో ఉన్నా, మన పరిస్థితులు బాలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలుగా చెప్పాలంటే దేవునికి దూరమైపోయిన స్థితిలో కూడా, దేవుని సన్నిధిలోనే కాదు ఒక్కొక్కసారి దేవునికి దూరమైన పరిస్థితుల్లో కూడా మనం దేవుని పిలిచినప్పుడు నువ్వు నాకు దూరం అయిపోయినావు, నువ్వు నాకు వద్దు అన్నాడండి అనలేదు. కానీ పరిగెత్తుకొని మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుడు పాపుల కొరకు వచ్చినటువంటి వాడు. సో ఇక్కడ ఈమెకు అర్థం అవ్వట్లేదు. ఈమె ఎలా చూస్తుందంటే ధర్మశాస్త్రాన్ని ఆధారంగా మాట్లాడుతుంది. ఎవరు యొక్క సమరయ స్త్రీ. కానీ యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి వచ్చాడు కనుక అతను సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. లేదు, నువ్వు నాకు చేరుకోవడానికి ఏమిపో, తాగడానికి నాకు ఏమిపో, నీళ్ళు ఇవ్వు. ఇక్కడ ఒక వచనం నేను చదివి ఆశపడుతున్నాడు. అసలు రిపీట్కి వస్తాడంటే 10వ వచనం చదువుతాం ఒకసారి. 9-10 చదువుతాం. సమరయ స్త్రీ, యూదులమైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహంలో మిమ్మల్ని ఎలా గడుపుచున్నావని ఆయనతో చెప్పింది. ఏడేనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహంలో మిమ్మల్ని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పింది. ఇక్కడ మనము ఆ స్త్రీ అలా అన్నప్పుడు ఇక్కడ 10వ వచనంలో ఆ యేసు ప్రభు తనతో మాట్లాడతాడు. ఏమనంటే నీవు దేవుని వరమును, తర్వాత కింద చూసుకున్నట్లయితే నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఏంటంట అండి, దేవుని వరము అని రాయబడింది అక్కడ మాట. మీ దగ్గర పెన్ను ఉంటే ఆ దేవుని వరము కింద అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఏంటి ఆ దేవుని వరము అని అంటే యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి రక్షణనే అది దేవుని యొక్క వరము. హల్లెలూయా. మనందరికీ తెలుసు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదామని. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. ఏంటంట అండి, మీరు విశ్వాసము చేత కృప ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏంటంట అండి, మనం అందరం కూడా దేని ద్వారా రక్షింపబడి ఉన్నాము? విశ్వాసము చేత రక్షింపబడి ఉన్నాం. ఆయన కృప ద్వారా రక్షింపబడి ఉన్నాం. ఆయన యొక్క రక్తం యొక్క బలిదానం ద్వారా మనం రక్షింపబడి ఉన్నాం. కానీ ఇది మన వల్ల మనకు వచ్చిన రక్షణ కాదు. ఈ రక్షణ భాగ్యం అనేది మనకు దేవుడు ఇచ్చినటువంటి వరము. సో ఇక్కడ మనము చదువుకున్న దాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు ఇది దేవుని వరము. అంటే చెప్పకనే యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో ఏమంటున్నాడు అని అంటే నీకు ఇప్పుడు ఒక వరం ఇవ్వడానికి వస్తున్నా అంటున్నాడు. ఏమి ఇస్తున్నాడంటే సమరయ స్త్రీకి దేవుడు ఏమి ఇవ్వడానికి వచ్చాడు? అక్కడ వరము. ఏం వరము చెప్పండి? ఏం వరం ఇవ్వడానికి వచ్చాడు? వాళ్ళ ఇంట్లో నీళ్ళు లేవని నీటి వరం ఇవ్వడానికి వచ్చాడా? ఆమె పేదగా ఉందని ధనం ఇవ్వడానికి వచ్చాడా? ఆమె అందరి ద్వారా వెలివేయబడ్డది కనుక ఆదరించే వరం ఇచ్చాడా? కాదండి. ఆమె ఆ సమరయ పట్టణము అనగా పాపముతో ఉన్నటువంటి ఆ పట్టణము. సుక్కారు అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే మత్తు. చెప్పండి అందరూ ఏంటంటే మత్తు. ఆ గ్రామ పేరేంటి? సమరయ స్త్రీ నివసించే పట్టణం యొక్క గ్రామ పేరేంటి? సుక్కారు అనేటువంటి గ్రామం. అంటే ఆ మత్తు ఏం మత్తు? అది పాపం అనేటువంటి మత్తు, లోకాశలు అనేటువంటి మత్తు, లోక సంబంధమైనటువంటి మత్తులో జీవిస్తున్నటువంటి ఆ సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను నీకు ఒక వరం ఇస్తాను. ఆ వరం ఏంటి అని అంటే అది నీ వల్ల కలిగేది కాదు, కానీ నీ విశ్వాసము ద్వారా దేవుని కృప ద్వారా మనకి ఇవ్వబడినటువంటి రక్షణ వరము. అయినా ఈమె గ్రహించలేకపోతుంది. అంత దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటే ఈమె మామూలుగా ఒక యూదుడుగానే చూస్తుందే తప్ప ఆయన లోకరక్షకుడుగా ఆమె గమనించలేకపోతుంది. మామూలుగా మాట్లాడుతున్నారు, సంభాషణ జరుగుతూ ఉంది. తర్వాత
నేను నీకు జీవజలం ఇస్తా అన్నప్పుడు ఆ వంటలు ఒక మాట ఏమంటదంటే, అవునా అట్లయితే ఇక నీ దాహంగా ఉండకుండా నువ్వు నాకు ఏమి ఇవ్వంటే ఆ జీవజలం ఏదో నాకు ఇచ్చేసి, ఒక మాట యేసు ప్రభు ఏమంటాడు అంటే, ఈ నీళ్ళు తాగిన వాడు ఖచ్చితంగా గట్టిగా ఉంటాడు. ఏ నీళ్ళు? గట్టి అందరూ మాట్లాడు, కొద్దిమంది అందరూ మాట్లాడుతారు. బావి నీళ్ళు తాగిన వాళ్ళు మన దాహం పొందుకుంటారా లేదా? ఎంత మినరల్ వాటర్ తాగండి, ఎంత ట్యాప్ వాటర్ తాగినా, ఎంత కాస్ట్లీ వాటర్ తాగినా మళ్ళీ మనకి ఏమొస్తుంది? ఖచ్చితంగా దాహం అవుతుంది. అక్కడ యేసు ప్రభు అంటాడు, ఈ బావి నీరు తాగినటువంటి వారికి ఖచ్చితంగా మళ్ళీ దాహం అవుతుంది, కానీ నేనిచ్చేటువంటి నీరు తాగువాడికి ఎన్నడూ కూడా దప్పికొనడు అనేటువంటి మాట యేసు ప్రభు ఆ స్త్రీతో అంటాడు. అప్పుడు ఆ స్త్రీ అయినా కూడా అర్థం చేసుకోదు. అప్పుడు ఆ మాట ఆమె ఏమంటారంటే, అయ్యా నేను దప్పికొనుకుంటున్నట్లు చేదుకున్నట్టు ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్ళు నాకు దయచేయమని అడుగగా, ఏంటంటే ఆమె ఏమంటుంది? పాపం చాలా దీనంగా అడుగుతుంది. ఆమె ఏమంటుందంటే, అయ్యా ఆ నీళ్లు నువ్వేదో చెప్తున్నావు కదా, ఆ దప్పికొని నీళ్లు నువ్వు జీవజలం ఇస్తా అంటున్నావు కదా, ఆ నీళ్ళేమో నాకు ఇచ్చేసేయి. ఒకవేళ నువ్వు నాకు ఆ నీళ్ళు ఇచ్చావనుకోండి, ఇంత మధ్యాహ్న కాల సమయంలో ఆ ఊరు దాటి ఊరవతల బావి దగ్గరికి రావడము, ఈ నీళ్లు చేరుకోవడము, ఇదంతా నాకు ఉండదు, ఈ ప్రయాసం నాకు ఉండదు. ఆ నీళ్ళేమో నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను, నాకు ఈ ప్రయాసంతో ఉండదు అని చెప్పేసి యేసు ప్రభుని అడుగుతాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఒక మాట అంటాడు, కంటిన్యూగా చదువుదాం. నీవు వెళ్ళి నీ పెళ్లిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెళ్లికి లేడనగా యేసు ఆమెతో, నాకు పెళ్లికి లేడని నీవు చెప్పిన మాట సరియే. చాలా తర్వాత హోల్లో పెట్టి నెక్స్ట్ చదువుదాం. అయితే ఇక్కడ సరే నువ్వు అడిగినట్టు నేను నీకు ఏమిస్తాను? జీవజలం ఇస్తాను. కాకపోతే ఏంటి అంటే, నీవు ఇంటికి వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా. పెనిమిటి అంటే అర్థం ఏంటి? భర్త. నువ్వు ఇంటికి వెళ్ళి నీ భర్తను తీసుకొని రమ్మన్నప్పుడు ఆ స్త్రీలో దేవుడికి నచ్చినటువంటి మంచి క్వాలిటీ ఏంటి అని అంటే, తనకు తాను ఉన్నట్టుగా దేవుని దగ్గర మాట్లాడుతూ ఉంది. ఆమె ఏమంటుందయ్యా, నాకు భర్త లేడు అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, నువ్వు చెప్పిన మాట సరియే, నిజంగా నువ్వు చెప్పిన మాట నిజమే. ఎందుకు అనంటే ఆమె కాళ్ళలో ఎంతమంది భర్తలు ఉన్నారంటే, ఇంతకు ముందు 5 భర్తలు ఉన్నారు. 5 భర్తలు, ఒక భర్త వదిలిపెట్టేసింది, మళ్ళీ 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 అట్లా 5 వివాహాలు చేసుకుంది, 5 విడిచిపెట్టింది. ఇప్పుడు 6వ వాడు తనతో ఉన్నాడు, అది కూడా ఆమె వాడు కాదు. ఉన్నట్టుగా దేవుడు సమరయ స్త్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు సమరయ స్త్రీ యొక్క కళ్ళు తెరవబడతాయి. హల్లెలూయా. మనం కొన్నిసార్లు ఎప్పుడు దేవుడి శక్తిని గుర్తిస్తామంటే, మామూలుగా దేవుడు గొప్పవాడు మీరు రండి, దేవుడు శక్తిమంతుడు మీరు రండి, దేవుడు కార్యాలు చేస్తున్నాడు రండి అంటే పరిగెత్తుకొని వస్తారా అండి? అస్సలు రాదు. వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఏమైనా చేస్తేనే, మాకు ఈ బాధలు పోతేనే, మా కార్యం చేస్తేనే అప్పుడు మేము దేవుడు అంటే నమ్ముతాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యం లేకుండా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారా? జస్ట్ ఎవరో యేసు ప్రభు దేవుడు అనగానే ఉరికొచ్చి చర్చిలో కూర్చున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాలు అనుభవించిన తర్వాతనే అప్పుడు మనం ఒప్పుకున్నాం, అరే ఇదేదో బాగుంది, వాళ్ళు చెప్పిన మాట కరెక్టే, ఆయన దగ్గర పోయినాము, నిజంగానే దేవుడు చేసిందంటే ఆయననే నిజమైనటువంటి దేవుడు, ఆయననే నిజమైనటువంటి దేవుడు అని ఎప్పుడు అంటామంటే మనం కార్యం పొందుతున్నట్టని. సో ఇక్కడ సమరయ స్త్రీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఫస్ట్ దేవుడు గుర్తుపడుతుంది, కానీ తనకు మాట అంటది, నువ్వు ప్రవక్తవి అని గుర్తుపడుతుంది. ఎందుకు అనంటే పాత నిబంధనలో ప్రవక్తలందరూ కూడా ప్రవచించేవారు, వారి గురించి గతం చెప్పేవారు, దేవుడు చెప్పేది ఏమంటారు ప్రవచించేవారు. కనుక ఎప్పుడైతే యేసు ప్రభు ఆ సమరయ స్త్రీ గురించి మాట్లాడతాడో వెంటనే అంటది, అయ్యా నువ్వు ఒక ప్రవక్తవని నేను ఏం చేస్తున్నాను? గుర్తిస్తున్నాను, గ్రహిస్తున్నాను అని అంటది. ప్రతి కింద చదువుకుందాం, త్వరగా కింద తెలుపుదాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించి కానీ ఆరాధించవలసిన 16-17 చదువుతున్నాను. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిటి నుండి ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్తున్నాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించింది కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుతున్నారని ఆయనతో అనగా, యేసు ఆమెతో విన్నాను, అమ్మ ఒక కాలం వచ్చినది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు.
నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. హల్లెలూయా. ఏంటంట? మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేదరు, మేము మాకు తెలిసిన దానిని మేము ఆరాధించదము. రక్షణ ఎక్కడికి వస్తుందంట అండి? యూదుల నుండి వస్తుంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ వంశం నుండి వచ్చాడు? యూదా వంశంలో నుండే వచ్చాడు. అందుకనే దేవుడు చెప్పగానే చెప్తున్నాడు ఏమనంటే, ఆ యూదా వంశం నుండి వచ్చినటువంటి నేను, నా ద్వారానే ఏమొస్తుంది? నీకు రక్షణ వస్తుంది అని చెప్తూ కింద అంటాడు, ఆరాధించేటువంటి వారు ఎలా ఆరాధించాలండి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, యథార్థముగా మనం దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారు విన్నాం. హల్లెలూయా. ఆరాధిస్తున్నటువంటి నీవు నిజంగా నువ్వు తెలిసి ఆరాధిస్తున్నావా, అలవాటుగా ఆరాధిస్తున్నావా అనేది ప్రశ్న. మనం స్వరం విప్పి పాడుతున్నాము, అందరం కలిసి దేవుని సన్నిధిలో ఇంతవరకు ఆరాధన చేశాము కదా. ఇంతవరకు ఆరాధిస్తున్నటువంటి మనము ఎంత హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాము, ఎంత సత్యంగా దేవుని వెతికాము, ఎంత మన జీవితాన్ని, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటూ ఆరాధించాము. పాట ద్వారా ఆరాధించడం వేరు, కానీ హృదయపూర్వకంగా ఆరాధించడము వేరు. దేవుని సన్నిధికి మనం ఎలా రావాలి అంటే, ప్రభా విరిగి నలిగిన హృదయంతో నీ దగ్గరకు వస్తున్నాను, నీ సన్నిధిలో నిలబడడానికి నాకు ఏం లేదు, యోగ్యత లేదు, నీ అగ్నిని ఎదుర్కొనే శక్తి నాకు లేదు, నీ మహిమను ఎదుర్కొనే శక్తి నాకు లేదు. అయినప్పటికీ కూడా నన్ను నీ సన్నిధిలో నిలబెట్టి ఆరాధించడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా అని మనం దేవుని ఎలా ఆరాధించాలండి? పూర్ణ హృదయముతో, పూర్ణ సత్యముతో మనము ఆరాధించవలసిన వారమే ఉన్నాం. అప్పుడు ఈ యొక్క సమర స్త్రీ గ్రహిస్తుంది, నిజముగా నీవేమై ఉన్నావో మెస్సయ్యవు అని అంటది. ఒకసారి ఆ మాటకు వస్తారా? ఎక్కడికి వస్తారనంటే, ఒకసారి ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తునపైన మెస్సయ్య వచ్చనని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఏంటంట? నీవు మెస్సయ్యవని నేను ఎరుగుదును. ఎందుకంటే ఆయన సమస్తం ఏం చేస్తాడంట? చెప్తాడు, సమస్తము బయలుపరుస్తాడు. నువ్వు మెస్సయ్య వస్తాడు, ఆయన అన్ని బయలుపరుస్తాడని నాకు తెలుసు అని ఆ సమరయ స్త్రీ అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, ఆ మెస్సయ్య ఎవరో కాదు, నేనే. హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడికో పరిగెత్తి దేవుడిని వెతకాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఉన్న దగ్గరికే దేవుడు వస్తున్నాడు, నువ్వు ఉన్న చోటునే దేవుడు వస్తున్నాడు, దేవుడు ఉన్న చోటునే మాట్లాడుతున్నాడు. బైబిల్లో జక్కయ్య ఖాళీ చూడాలని పరిగెత్తుకొని వచ్చాడు ఒక చెట్టు దగ్గరికి, కానీ యేసు ప్రభువే జక్కయ్య దగ్గరికి వచ్చాడు. అవునా కాదండి? యేసు ప్రభు చెట్టు ఎక్కినటువంటి దానికి, జక్కయ్య చెట్టు ఎక్కిన దాని కిందకి యేసు ప్రభు నిలబడి ఏమంటాడు? జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉంది. చూడండి, ఆశపడ్డటువంటి జక్కయ్య దగ్గరికి దేవుడే పరిగెత్తుకొని వచ్చాడు. దేవుడు మాట్లాడాడు, దేవుడు రక్షణ ఇచ్చాడు, దేవుడు తన కుటుంబాన్ని అబ్రహాము వంశంలోనికి చేర్చుకున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ అనగానే ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు, ఆ మెస్సయ్య ఎవరో కాదు, నేనే అని ఎప్పుడైతే తనకి తాను ఆ స్త్రీకి వ్యక్తపరుచుకున్నాడో, వెంటనే తను ఏం చేస్తుంది అంటే తన కుండని విడిచిపెట్టేస్తుంది. ఏం విడిచిపెట్టిందంట అండి? కుండ. ఇంతకు నేను తెలిసినప్పుడు వాక్యం చెప్పా కుండ గురించి. కుండ అంటే ఏంటి? మన జీవితం. కుండ అంటే ఏంటి? మన యొక్క స్వభావం. కుండ అంటే ఒక మనిషికి సాదృశ్యం. అక్కడ ఎప్పుడైతే యేసు ప్రభువుని గ్రహించిందో, నాతో మాట్లాడుతున్నటువంటి వాడు దేవుడు, నా గతమంతా కూడా నాకు తెలిసిపోయిందని ఎప్పుడైతే సమరయ స్త్రీ గ్రహించిందో, వెంటనే ఆ కుండ విడిచిపెట్టింది. అసలు ఎందుకు వచ్చింది బావి దగ్గరికి? నీళ్ళు చేరుకొని పోవడానికి వచ్చింది. సరే, ఆమె ఎట్లా ఇంటికి వెళ్ళాల్సి ఉంది, కనీసం నీళ్ళని చేరుకొని పోవాలి కదా, పండ్ల పని అయిపోతుందని అనుకోవచ్చు కదా. ఆమె తన సొంత దాహాన్ని మర్చిపోయింది. ఆమె కుండ విడిచిపెట్టి ఎక్కడికి పరిగెత్తిందంట అంటే తన ఊరిలోనికి పరిగెత్తిందంట. అది ఏ ఊరు? సుక్కారు అనేటువంటి ఊరు, మత్తులో ఉన్నటువంటి ఊరు, పాపంలో ఉన్నటువంటి ఊరిలోనికి ఈ సమరయ స్త్రీ పరిగెత్తుకుని పోయి అక్కడ ప్రకటించిందంట. ఏమని ప్రకటించిందంట? మీరు కూడా రండి. చదువున్నాను. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన పని అవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చి చూడేది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కుండ విడిచిపెట్టి పరిగెత్తుకొని సమరయ పట్టణానికి వెళ్ళి, ఆ సుక్కారైనటువంటి ప్రాంతానికి వెళ్ళి అందరికీ ప్రకటిస్తుందండి. ఏమని చెప్తుంది? మీరు కూడా రండి,
నేను మెస్సయ్యను కనుక్కున్నాను, నేను క్రీస్తును కనుగొన్నాను, నా జీవితంలో సమాధానం వచ్చింది, నా గతమంతా ఆయన చెప్పాడు, నాకు జరగబోయేది దేవుడు చెప్తున్నాడు, నాకు రక్షణ అనే అనుభవం నాకు వచ్చింది, మీరు కూడా నాతో పాటు రండి అన్నప్పుడంట ఆ స్త్రీ మాట విని ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరూ ఒకరు ఆ గ్రామం అంతా కూడా ఎక్కడికి వచ్చిందంట అండి, యాకోబు బావి దగ్గరకు వచ్చేసింది. హల్లెలూయా. ఒంటరిగా వచ్చినటువంటి ఆ స్త్రీ దేవునితో దర్శింపబడిన తర్వాత, దేవుని ద్వారా పట్టబడిన తర్వాత ఆ గ్రామం అంతటి కూడా ఎక్కడికి నడిపించింది, దేవుని దగ్గరికి నడిపించింది. ఈరోజు దేవుడు మన జీవితంలో మనకు వేస్తున్నటువంటి ప్రశ్న, రక్షింపబడ్డటువంటి నీవు, నీ ద్వారా నీ గ్రామం కదిలించబడుతుందా, నీ ద్వారా నీ కుటుంబం నడిపించబడుతుందా అని దేవుడి నుంచి మనకి ప్రశ్న వేస్తున్నాడు. కనుక విన్నటువంటి మాటలు అందరూ కూడా విని ప్రజలందరూ కూడా పరిగెత్తుకొని వచ్చారు. అందరూ కూడా దేవుడితో మాట్లాడిన తర్వాత చివరి వచనం చదివించుకుందాం. ఒక్కసారి 39, 40, 41 చదువుదామా. నేను చేసినవన్నీ నాతో చెప్పినది సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వసించిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొక్క ఉండమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మాటలు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారిని ప్రకటించిందో, ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా మెల్లిమెల్లిగా ఆ పట్టణం అంతా ఎవరి దగ్గరకు వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు పాదల దగ్గరకు వచ్చేసారు. ఆ వచ్చిన వాళ్ళందరూ ఎవరు? యూదుల. చెప్పండి, యూదుల వాళ్ళు అందరూ కూడా సమరయులు, అందరూ కూడా పాపంలో ఉన్నటువంటి వారే, అందరూ కూడా దేవుని ఎరగనటువంటి వారే. ఒక్క దేవుని ఎరగనటువంటి బిడ్డ దేవుని తెలుసుకొని ఎరగనటువంటి వారందరినీ కూడా దేవుని దగ్గరికి ఆమె ఏం చేసింది? నడిపించింది. వాళ్ళు ఎలా లీనమైపోయారు దేవుని దగ్గర అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె మాట వినాల్సిన అవసరం లేదు పట్టణానికి. ఎందుకంటే ఈమెతో ఈ ఉన్న వాళ్ళు కూడా ఆమెతో సరిగా ఉండేటువంటి వారు కాదు, ఒంటరిగా జీవించేది ఆ పట్టణంలో. అయినా కూడా ఈ పట్టణం అంతా కూడా ఆమె మాట విని దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళ జీవితాలు ఎలా మారిపోయాయంటే, యేసు ప్రభుని బ్రతిమలాడుతున్నారంట, అయ్యా మీరు మాతోనే ఉండండి అని బ్రతిమలాడుతున్నప్పుడు యేసు ప్రభు సమరయ పట్టణంలో ఎన్ని రోజులు ఆగాడంట అండి? 2 రోజులు. అసలు ఫస్ట్ యేసు ప్రభు అక్కడికి వచ్చిన పరిస్థితి ఏంటి? అలసిపోయి ఉన్నాను, కొద్దిసేపు ఇలా బావి ఇక్కడ కూర్చుంటాను అనే వచ్చాడు. కానీ జరిగిన సంగతి ఏంటి? సమరయ స్త్రీ పట్టబడింది, తన ద్వారా సమరయ పట్టణం అంతా అక్కడికి రాబడ్డది. వాళ్ళందరూ కూడా దేవునితో మాట్లాడి బ్రతిమలాడినప్పుడు ఆయన 2 రోజులు సమరయ పట్టణంలో గడిపేటువంటి రీతిగా దేవుడు అక్కడ వాడబడ్డాడు. హల్లెలూయా. అక్కడ ఒక మాట అంటారు ప్రజలందరూ, నీ మాటను బట్టియే కాకుండా, ఫస్ట్ ఎవరి మాటను బట్టి దేవుని దగ్గరకు వచ్చిరు? అందరు వినాలి, ముగించేస్తా. ఎవరి మాటను బట్టి వాళ్ళందరూ దేవుని దగ్గరకు వచ్చిరు? ఒక్క స్త్రీ మాటను బట్టి. వాళ్ళు అదే అంటున్నారు, నీ మాటను బట్టి మేము దేవుని దగ్గరకు వచ్చాము, కానీ ఇప్పుడు మేముగా గ్రహిస్తున్నాము అంటున్నారు. హల్లెలూయా. మనం అందరం కూడా దేవుని సన్నిధికి ఎవరో మాటను బట్టి వస్తాం. ఆ ఎవరో మాటను బట్టి వచ్చినటువంటి మనము వాళ్ళని గుర్తుపెట్టుకుంటామా? వాళ్ళకి మర్చిపోతాం. నేను ఎవరిని నడిపించారో వాళ్ళకి మర్చిపోతాం. కానీ తర్వాత నువ్వేమైపోతావు? మెల్లిమెల్లిగా నీకు నువ్వే దేవునితో కనెక్ట్ అయిపోతావు, నిన్ను నువ్వే దేవునికి సమర్పించుకుంటావు. అదే రీతి మీరు సాక్ష్యం చెప్తున్నారు, నీ మాటను బట్టి మేము వచ్చాము, కానీ మేము ఆయన నిజమైనటువంటి లోక రక్షకుడిగా మేము ఏం చేస్తున్నాము? అంగీకరిస్తున్నాము అని గొప్ప సాక్ష్యం అక్కడికి చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. చివరి 40వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనం మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనేది. ఏంటంటే నిజముగా లోకరక్షకుడని ఎవరు నమ్మారండి? దేవుని ఎరగనటువంటి సమరయులు. ఈరోజు ఈ వాక్య భాగం అంతటి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ సమరయ స్త్రీగా ఉన్నటువంటి అనుభవం ఒకప్పుడు మనకు అదే అనుభవం, పాపంలో ఉన్నటువంటి అనుభవం, ఆదరణ లేనటువంటి అనుభవం, వెలువబడినటువంటి అనుభవం. అయినా కూడా నీవు దేవుని మొదట ప్రేమించలేదు, కానీ దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు. ఆ స్త్రీ అనుకోలేదు, సమరయ స్త్రీ ప్రతిరోజు వెళ్ళినట్టుగా ఆ రోజు కూడా వెళ్ళి నీరు తెచ్చుకుంటామని, కానీ తన జీవితమే మారిపోతుందని ఎన్నడూ కూడా సమరయ స్త్రీ కలలో కూడా అనుకోలేదు. ఈరోజు మనం కూడా, అందుకే అక్కడ ఒక మాట అంటాడు దేవుడు, ఒక కాలము వచ్చుచున్నది అంటాడు. మనందరికి వచ్చింది, ఆ సమయం వచ్చిందా లేదండి? రక్షింపబడ్డామంటే మనందరికి ఆ సమయం వచ్చింది.
సో ఇంత రక్షణ లేనటువంటి వారి కొరకు కూడా మనము సమరయ స్త్రీ పరిగెత్తుకొని ప్రకటించిన రీతిగా మనమందరం కూడా దేవుని కొరకు ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అంత్య దినాల్లో ఉంటున్నాము, చివరి దినాల్లో ఉంటున్నాము. రక్షణ ఏమంటారు లేనటువంటి బిడ్డలు ఎంతో మంది, మన బంధువులు, చుట్టుపక్కల వారు, ఇరుగు పొరుగు వారు, ఎంతో మంది మనకు తెలిసినటువంటి వారు ఉన్నారు. వారందరి కొరకు మనము దప్పిక కలిగి ఉండాలి. అక్కడ యేసు ప్రభు అమ్మ నాకు దాహం అవుతుంది నీళ్ళు అన్నది శరీరకమైన దాహం కొరకు మాట్లాడలేదు సమరయ స్త్రీతో. సమరయ స్త్రీ యొక్క ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. నశించిపోతున్న నీ ఆత్మ కొరకు నాకు ఏమవుతుంది? దప్పిక అవుతుంది. అందుకే యేసు ప్రభు శిలువలో 6వ మాట ఏమని పలుకుతాడండి? 6 కాదు 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అంటాడు. అవునా కదండి? శిలువలో పలికినటువంటి 5వ మాట ఏం మాట? నేను దప్పికొనుచున్నాను. దేని కొరకు దప్పికొనుచున్నాడు? ఎండలో శిలువ మీద ఎక్కిందనా? నీరంతా కారిపోయిందనా? ఏదో కొన్ని బాటిల్ వేస్తే నీళ్ళు తాగుతానా? కాదు. ఇంకా నశించిపోయేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారి కొరకు నాకు దప్పి కలుగుతుంది అన్నాడు. హల్లెలూయా. అదే దప్పిక సమరయ స్త్రీ బట్లో దేవునికి కలిగింది. ఆ దప్పికని ఎవరు తీర్చిరండి? సమరయ స్త్రీ దప్పిక తీర్చిందా లేదా? తను ఒక్కతే రక్షణ పొందుకోలేదు. తన దేవుని యొక్క దప్పిక తన ఆత్మని ఒక్క తీయలే, కానీ ఊరంతా ఆత్మల విషయంలో అనేక ఆత్మలు దేవునికి అప్పచెప్పి గొప్ప దప్పిక దేవుడికి ఆ సమరయ స్త్రీ తీర్చింది. ఆ రీతిగా మనం కూడా నశించిపోతున్నటువంటి వారందరికీ సువార్త ప్రకటించే బాధ్యత మనకు ఉంది. దేవుని యొక్క దప్పిక మనం తీర్చవలసిన వారిని విన్నాము, ఆయన సువార్తలో పాల్గొన్నాం కనుక రక్షణ అది మన వల్ల కలిగింది కాదు, అది దేవుని యొక్క వరమే. ఆ వరమును అందరికీ మనం ప్రకటన చేద్దాం. దేవుని మాటను దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. కూడా ప్రార్థన చేసుకుందాం. ఏ రీతికి సమరయ స్త్రీ దేవుని యొక్క మాటని వినడం మట్టి కాకుండా ఆమె దేవునితో మాట్లాడడం ప్రారంభించడమే కాదు, మాట్లాడడమే కాకుండా తను గ్రహించింది మాట్లాడేవాడు ఎవరు అని. గ్రహించడమే కాకుండా గ్రహించినటువంటి తను రక్షణ పొందుకుంది. రక్షణ పొందుకోవడమే కాకుండా నశించిపోతున్నటువంటి తన గ్రామాలంతటినీ కూడా దేవుని వైపుకు నడిపించింది ఆ సమరయ స్త్రీ. ఒక పేరు లేనటువంటి స్త్రీ, ఒక ప్రఖ్యాతి లేనటువంటి స్త్రీ ఆమె. యూదులు సాంగత్యము చేయడానికి వీలు లేనటువంటి స్త్రీ, అంటరానితనంగా చూడబడుతున్నటువంటి స్త్రీ. ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కకు పెట్టింది. దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా మార్చబడింది. తన స్థితిలో ఉన్నటువంటి అనేకులను దేవుని వైపు నడిపించింది. పట్టణం అంతా కేవలం సమరయ పట్టణమే కాదండి, అక్కడ రాయబడి ఉంది. ఈ మాటలు విన్నటువంటి మరికొందరు కూడా అక్కడికి వచ్చి పాల్గొన్నారంట. మరికొందరు కూడా దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిన్నారంట. నేను అనుకుంటాను ఎన్ని వేల మందిని రక్షించిందో ఆ ఒక్క గడియలోని, ఆ ఒక్క దినమంది, ఆ ఒక్క సంభాషణలోని. ఈరోజు మనం ఎన్నో సంభాషణలు వింటూ ఉంటాం, ప్రతిరోజు దేవుని మాటలు వింటాం, ప్రతిరోజు దేవుని వాక్యం వింటాం. దేవునితో ఎన్నో సంవత్సరాల సంబంధం మనం కలిగి ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎంతమంది దేవుని వైపుకు నడిపించాం, ఎంతమంది దేవుని దగ్గరికి రక్షణకి నడిపించామనేది మనల్ని మనం సపరీక్ష చేసుకోవాల్సిన వారని ఉన్నాం. దేవుని అడుగుదాం, ప్రభా దప్పిక కలిగి ఆ స్త్రీ దగ్గరికి ఎలా వచ్చావో, ఆ బావి దగ్గరికి ఎలా వచ్చావో ప్రభా, ఈరోజు నా ఆత్మ కొరకు దప్పిక కలిగి ఉండి నన్ను రక్షించావు ప్రభా. నీ దప్పికను తీర్చే రీతిగా నాకు ఆ బాధ్యత దయచే ప్రభా. నేను కూడా అనేక ఆత్మని వైపు నడిపిస్తాను. ఆ సమరయ స్త్రీ కుండ విడిచిపెట్టిన రీతిగా నేను నా సమస్తాన్ని విడిచిపెట్టాను. ఆ సమరయ స్త్రీ పరిగెత్తుకుని గ్రామానికి వెళ్ళిన రీతిగా భూతి గంటల వరకు నేను నీ కొరకు వాడబడతానయ్యా. నువ్వు నన్ను పంపించు, నేను బోధిస్తాను, నీ కొరకు ప్రకటిస్తానయ్యా. అనేకులను రక్షణలోకి నీ కొరకు నడిపిస్తానయ్యా. నాకు ఆ శక్తి దయచేయ ప్రభా అని ప్రార్థిస్తాం. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలు నీరు కట్టి ఫలింప చేయమని అడుగుతున్నాను. అవును తండ్రి ప్రభా, ఈ సమరయ స్త్రీ విషయంలో ప్రభా మరి అన్నాడు దావీదు కూడా ఇంతకుముందు వాక్య భాగంలో ఈ సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే నన్ను తెల్లగా మార్చుమని మరి తన పాప పశ్చాత్తాప విషయంలో చేసినటువంటి ప్రార్థన ఆ కీర్తనలో తండ్రి ప్రభా ధ్యానించుకొని ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూడా తండ్రి ప్రభా పాపము ద్వారా పట్టబడ్డ స్త్రీ రక్షణ పొందుకోవడమే కాకుండా ఏ రీతికి అనేకులని వైపు నడిపించిందో ప్రభా, ఆ రీతిగా మాకు సహాయం దయచేయండి. మా మట్టుకు మేము రక్షణ పొందుకోవడం కాదు, మా మట్టుకు మేము మేలు పొందుకోవడం కాదు, నీ జీవజలము మాకే కాదయ్యా, దప్పికలిగినటువంటి వారందరికీ కూడా ఆ జీవజలపు ఊటలు మాలో నుండి కూడా ఉబుకులాగా ప్రభా మమ్మల్ని నీ ఆత్మ ద్వారా అభిషేకించయ్యా.
ఆత్మల భారము మాకు దయచేయండి. నశించిపోయే వారి కొరకు ప్రకటించే భారాన్ని మాకు దయచేయి ప్రభా. ఆ రీతిగా మమ్మల్ని మీరు వాడుకోమని, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ముందుగా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్న ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.